వెంకటేష్ నీడ వస్తుంది వెంకటేష్ నువ్వు గడ్డు గిట్టేందుకు కవితక్క నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క తనయ జాగృతి అధ్యక్షురాలు, ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కవితక్క పేరుపై మందిరంలో అభిషేకం మరియు అర్చన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వేడుకలు కూడా చేపట్టడం జరిగిన విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాం. ఒక ఉద్యమ నేత బిడ్డ దశాబ్ద కాలంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజా సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ తను ఒక ధైర్యంతో ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అన్ని విషయాలు మీకు తెలుసు. చాలా విషయాలు ఉన్నాయి, మరి గౌరవనీయులు చైర్మన్ గారు చెప్తారు. ముఖ్యమైన విషయం జగిత్యాల నియోజకవర్గం 1000 కోట్లతోని అభివృద్ధి చేయడం, జగిత్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, జగిత్యాల పట్టణ సుందరీకరణ కోసం ఒక 75 కోట్ల రూపాయలని మంజూరు చేయడం, ఎక్కలేని విధంగా జగిత్యాల పట్టణంలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు నీడనియాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 4520 డబుల్ బెడ్రూమ్లని నూకపల్లిలో కట్టించిందంటే ఆ ఘనత కవితక్క దగ్గర తెలియజేసుకుంటున్నాం. మరి వారి నాయకత్వంలో జగిత్యాల పట్టణం అనేక విధాలుగా ముందుకు సాగిందని, విద్యలో కానీ వైద్యంలో కానీ ఇటు జగిత్యాల పట్టణ అభివృద్ధిలో కానీ మన అన్ని విధాలా ముందుకు పోయిందని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ ప్రజలు ఎవరైతే కారే కావాలి సారే రావాలి అనేది నిదానం పెట్టినో ఆ నినాదం ఖచ్చితంగా అమలవుతుందని, ఆ దేవుని ఆశీర్వాదం కేసీఆర్ గారి పైన వారి కుటుంబం పైన ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కవితక్క గారి యొక్క జన్మదిన వేడుకలకు హాజరైన మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కవితక్క గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారిని చల్లగా ఆశీర్వదించాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు జైత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మా మీడియా సోదరులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ కవితక్క అనంటే జైత్యాల అంటే కవితక్క అనే విధంగా ఇవాళ అభివృద్ధి చేసిన ఘనత కవితక్క గారు. ఇలా జైత్యాల జిల్లా కేంద్రాన్ని కేసీఆర్ గారు ప్రసాదిస్తే మరి ఒక జిల్లాకు మరి కలెక్టరేట్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, మరి ఆవాసం లేని మరి నిరుపేదలకు ఆవాసం కల్పించినటువంటి మరి గొప్ప మనసున్న నాయకురాలు కవితక్క అని చెప్పదు. ఇవాళ జైత్యాల జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా ఏ కుల సంఘమైనా, ఏ రోడ్డునైనా, ఎక్కడికి వెళ్ళి ఏ భగవంతుని దగ్గర అయినా కూడా ఇవాళ దుబ్బరేశ్వర స్వామి కావచ్చు, బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, ఇప్పటిదాకా పూజ చేసుకున్నటువంటి కోదండరామస్వామి కావచ్చు, గుట్ట రాజరాజేశ్వర స్వామి కావచ్చు, బ్రాహ్మణవాడలో ఉన్నటువంటి మరి ఆ యొక్క శివుడు కావచ్చు, గుడి కావచ్చు,
కులం కావచ్చు, మత భేదం లేకుండా జైత్యాల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మరి ఇప్పటికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగానే మా అందరి గుండెల్లో ఉన్నది పార్లమెంట్ సభ్యురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు అని అంటే కవితక్కను గుర్తుకొచ్చే విధంగా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజలతో మమేకమై ఇవాళ జైత్యాల నియోజకవర్గాన్ని జిల్లాను మరి ఇలా తెలంగాణలో రాష్ట్రం మొత్తంలో కూడా గొప్పగా నిలిచింది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పక తప్పదు. స్టిల్ నౌ వారు 2 టర్మ్స్ ఎంపీగా లేకపోయినా కూడా ఇప్పటికి కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు అని అంటే అది కవితక్క గారు ఇచ్చినటువంటి ఫలాలే అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ఈనాడు ఒక చాకలి ఐలమ్మ ధీరత్వం, రుద్రమాదేవి యొక్క ధైర్య సాహసాలు కొనికిపుచ్చుకొని ఎన్ని బాధలు పెట్టినా కూడా ప్రతిపక్షాలు ఎంత అణచివేయాలని చూసినా కూడా మొక్కవోని ధైర్యంతో అన్నీ కూడా ఎదుర్కొని ఇవాళ ప్రజల మధ్యలో నిలిచి ప్రజలకు రక్షణై అన్నీ తానే ఇవాళ మళ్ళీ కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకురాలు. విదేశాల్లో ఉండి కూడా ఆనాడు ఉద్యమం వారి తండ్రి గారు తలపెట్టగానే ఇక్కడికి వచ్చి మరి ప్రజల పక్షాన ఉద్యమాన్ని ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఇవాళ ఊరూరా కూడా బతుకమ్మ పండుగ మరి పండు ముసలవ నుంచి చిన్న పిల్లల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మరి ఈ కీర్తిని పెంచిరు, బతుకమ్మ కీర్తిని అని అంటే అది కవితక్క గారి ఘనత. మన బతుకమ్మ మన ఆడబిడ్డ అని చెప్పేసి మరి 4 కోట్ల ప్రజలందరూ కూడా చాలా గొప్పగా పిలుచుకునేటువంటి ఆడబిడ్డ కవితమ్మ. ప్రతి ఇంటికి ఒక్క ఆడబిడ్డ 2 ఆడబిడ్డలు ఉంటారు, కానీ 4 కోట్ల మరి అన్నదమ్ములందరికీ కూడా ఇంటికి ఆడబిడ్డ అని పిలుచుకునేటువంటి గొప్ప నాయకురాలు మన బతుకమ్మ గారు. అదేవిధంగా ఈనాడు బీసీల ఒక సమస్యలు కావచ్చు, ఎస్సీల సమస్యలు కావచ్చు, మరి పోరాట పటిమ కలిగిన నాయకురాలు కాబట్టి మరి బహుజనుల బంధువు, మరి ఆత్మ బంధువు ఇలా కవితక్క గారు అని చెప్పది. సావిత్రిబాయి పులే గారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రజల్లో చైతన్యపరిచి ఇవాళ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇలా బహుజనుల యొక్క రావాల్సిన హక్కులకై, మహిళల హక్కులకై మరో సావిత్రిబాయి పులేలాగా మరి పోరాటం చేస్తున్నటువంటి మా మహిళా నాయకురాలు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. మా జైత్యాల జిల్లా పక్షాన, మా జైత్యాల నియోజకవర్గ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన ఇలా బీడీలు పెన్షన్లు వస్తున్నాయనంటే కవితక్క గారి యొక్క కృషి అని చెప్పక తప్పదు. ఇవాళ 4520 బెడ్రూములలో మరి నిరుపేదలు ఏదైతే వాళ్ళు తలదాచుకొని అక్కడ గూడు నిర్మించుకొని ఇవాళ ఇచ్చింది కవితక్క అని చెప్పేసి ప్రతి హృదయంలో, ఎవరి హృదయంలోనైనా ఇలా కవితక్క గారు ఉన్నారు అని అంటే వారు చేసినటువంటి మరి పోరాటం, వారు చేసినటువంటి కృషి, మరి అటువంటి గొప్ప నాయకురాలు రాణి రుద్రమాదేవి లాంటి తెగ ఉన్నటువంటి మా తెలంగాణ రాణి రుద్రమ ఉక్కు మనిషి, ఉక్కు మహిళా నాయకురాలైనటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మా జైత్యాల ప్రజల పక్షాన, మా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా పేరున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మరి ఆయురారోగ్యాలు నిండు నూరేలు ప్రసాదించి అదేవిధంగా వారు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి మా జైత్యాల నియోజకవర్గ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రక్షణగా కేసీఆర్ నాయకత్వంలో నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.